తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా 4 నుండి 5 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే విడుదల చేసిన ప్రభుత్వం. రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటి వరకు రైతు భరోసా పడని వారికి కూడా అంటే 3 ఎకరాల నుండి 4-5 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఈ యొక్క సమాచారం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. ప్రతి ఒక్కరైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ యొక్క తెలంగాణ ఛానల్ ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నట్లయితే మీరు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా రైతులకు సంబంధించి 10 ఎకరాల వరకు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తయ్యే వరకు అయితే అప్డేట్స్ అయితే ఉంటామన్నమాట. ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా మీరు ముందుగా మిస్ అవ్వద్దంటే తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే 3 ఎకరాలకు సంబంధించి 60 లక్షల మంది రైతులకైతే పడ్డాయని అయితే ప్రభుత్వం అయితే డేటానైతే రావడం అయితే జరిగిందన్నమాట. రైతు భరోసా పథకం దీనికి సంబంధించి అయితే మనకు డేటా ఏదైతే ఉందో దీని పథకం ప్రారంభానికి సంబంధించి కానుంచే 1 నుండి 3 ఎకరాల వరకు అయితే విడుదల చేశామని అయితే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రధాని మోదీ గారితోనైతే ఈ రోజు అయితే భేటీ కానున్నారన్నమాట. మనకు బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అన్ని పార్టీల మద్దతుతో పాటు అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రైతు భరోసా విషయంలో పలు విషయాలపై అయితే చర్చించినట్లయితే తెలుస్తుంది. సో రైతు భరోసా సంబంధించి ఈ మార్చి 31లోగా 5 ఎకరాల లోపు అయితే పడతాయని అయితే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్టయితే తెలుస్తుంది అన్నమాట. ఇప్పటికే పిఎం కిసాన్ వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. పిఎం కిసాన్ లబ్ధిదారులకు అయితే ఒక గుడ్ న్యూస్ అన్నమాట, అలాగే బ్యాడ్ న్యూస్ అన్నమాట. పిఎం కిసాన్ కొత్త అప్డేట్ అయితే ఆ 3 కోట్ల మంది రైతులకు సాయం అయితే బంద్ చేసినట్లు స్పష్టంగా కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే అలాగే రెడ్ సిగ్నల్ అయితే మనకైతే అలర్ట్ అయితే ఇచ్చినట్టయితే తెలుస్తుంది అన్నమాట. పొందుతున్న రైతులకు కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది. 20వ విడత నిధులు వచ్చే జాబితాలో 3 కోట్ల మంది లిస్టులో ఉన్నట్టు సమాచారం. వారికి తదుపరి విడత రూపాయలు 2,000 రాకపోవచ్చని పలు మీడియా కథనాలు అయితే చెప్తున్నాయి. మరి అందుకు కారణం ఏంటి, ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటివరకు ఎవరికైతే పిఎం కిసాన్కి సంబంధించి అంటే మీరు ఎవరైతే ఇంకా వచ్చేసి ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోలేదో వారి కోసం అయితే అప్లై చేసుకునే విధానం అయితే మనకైతే రూపొందించారన్నమాట. సో ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరైతే చివరి వరకు అయితే చూసినట్లయితే అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. లబ్ధిదారులు చాలామంది అర్హత లేని వారు ఉన్నారు, లేదా ఈకేవైసీ పూర్తి చేయని వారు ఉన్నట్లు మీడియా కథనాలు అయితే చెప్తున్నాయి. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనర్హత జాబితాను సిద్ధమైతే చేసింది. ఆ లిస్టులో ఉన్న వారిని తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు పేర్లు తొలగిస్తున్నారు. పిఎం కిసాన్ సాయం అందాలంటే ఈకేవైసీ తప్పనిసరి. ఇంకా సుమారు 32 కోట్ల మందికి అయితే 3 కోట్ల మందికి అయితే మనకి దీనికి సంబంధించి అయితే పూర్తి చేయలేదని అయితే 3 కోట్ల మంది అయితే పూర్తి చేసుకోవాలని అయితే హామీ ఇస్తుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి కొత్త పేర్లు నమోదు చేసుకునే వారు ఉన్నట్టు సమాచారం. 20వ విడత నిధులను విడుదలయ్యేలోపు ఈ కేవైసీ ప్రతి ఒక్కరైతే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఈ యొక్క డేటాను అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతులకి వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తెలుగు రాష్ట్రాలలో బాణుడు బగబగ ప్రజలు అల్లాడిపోతున్నారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని అలాగే మన జిల్లాలోని తెలంగాణలో పలు చోట్ల జిల్లాలోని అయితే చేసేదే 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రతలు అయితే నమోదున్నాయి. కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దు.